ఇట్స్ మై డ్రీమ్ బైక్. కెన్ ఐ టేక్ వన్ ఫోటో? చెయ్యంతా షివర్ అవుతుంది గైస్. చూడండి మీరు చూస్తుంటే వన్ ఫోటో. ఇట్స్ లైక్ షివరింగ్ మై హ్యాండ్స్. దిస్ ఈస్ మై ఫస్ట్ టైం ఐఎమ్ టచింగ్ సూపర్ బైక్. ఓ నైస్. ఓ కెన్ ఐ సిట్? ఓ ఆఫ్ ది బైక్. ఓ నైస్. ఓ బ్రో నైస్. ఈ జమ్మూ కాశ్మీర్లో ఒక అటాక్ అయితే జరిగిందనమాట. 28-29 మెంబర్స్ జనాలు చచ్చిపోయినారు. ఒక 4 టెర్రరిస్టులు ఏం చేసినారంటే ఒక ఆర్మీ డ్రెస్ తర వేసుకొనేసి లైక్ వాళ్ళంతా చెక్ చేసిండారు. దాని తర్వాత వాళ్ళు అడిగినారు మీరు హిందూనా ముస్లిమా అనేసి అడిగినారు. వాళ్ళు ముస్లిం అంటే వదిలేసినారంట, హిందూ అంటే చంపేస్తూ ఉన్నారంట. లైక్ ఒకరైతే భయపడేసి నేను ముస్లిం అన్నారంట. లైక్ వాళ్ళు ఖురాన్ చదవమంటే వాళ్ళు ఆ టూరిస్ట్ అబ్బాయి భయపడిపోయేసి నేను మర్చిపోయినాను అంటే ప్యాంట్ ఇప్పేసి చెక్ చేసి అతనైతే చంపినారంట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజుని. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినాను. వీడియో ఉంటున్నావు నైట్ అవుతుంది బ్రో అంటే నైట్ రైడ్ చేయబోతున్నాము. టైం చూసే మీకు ఒక 12:25 అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి ఒస్కోటే టోల్ అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము. హాయ్ ఈరోజు నైట్ రైడ్ ఎక్కడికి వెళ్తూ ఉన్నామంటే మనం దేవనహల్లి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. నైట్ టైంలోనే ఎందుకు బ్రో అంటే లైటింగ్స్ అయితే సూపర్గా ఉంటుంది. దాని దేవనహల్లి ఎయిర్పోర్ట్ కాకుండా దానికి ఇంకొక పేరు కూడా ఉంది. అదే వచ్చేసి మనకి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేసి అనమాట. అక్కడ లైటింగ్ అయితే సూపర్గా ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. అలాగే నేను అందరికీ ఒకటే చెప్పేది, అందరూ నా ఏజ్లో ఏం చేస్తున్నారంటే ఇంటర్న్షిప్ అనేసి, జాబ్లు అనేసి, మంత్లీ ఇయర్లీ ప్యాకేజ్ అనేసి అంతా అలా వెళ్తూ ఉంటే నేను యూట్యూబ్ ఛానల్, యాక్టింగ్ అలా ఇలా అనుకునేసి ఈ పక్క ఫీల్డ్లో ఉన్నాను. సో నాకేమి అంటే మనకి ఇష్టమైన వర్క్ చేస్తే అది ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అనేది దొరుకుతుంది. బట్ మనం వెయిట్ చేయాలా. ఎంతోమంది యూత్ ఏం చేస్తున్నారు అంటే ఒక ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక 5 వీడియోస్ ఇస్తారు. 5 వీడియోస్లో మనకి వాళ్ళు రీచ్ అవ్వలేదంటే మనకి రీచ్ వచ్చేలే, మన వాళ్ళు చేసేకెళ్ళేదని డ్రాప్ చేస్తారు. నా పాత ఛానల్లో నేను 64 వీడియోస్ చేసినాను టోటల్గా. 15 లాంగ్ అలా చేసినాను. బట్ ఆ ఛానల్ వెళ్ళి ఒక 2 మంత్స్కే నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన. అది ఎందుకు 2 మంత్స్ పట్టింది అంటే నా గోప్రో బ్యాటరీస్ అంతా వెళ్ళిపోయిండే. సో దానివల్ల నేను టైం తీసుకొని కొంచెం డబ్బులు చేర్చి పెట్టి అందుకు డబ్బులంతా చేర్చి పెట్టేసి వ్లాగ్ చేసి స్టార్ట్ చేసినాను మళ్ళాక. బ్రో మీకైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మీ దగ్గర డబ్బులు ఉంది అంటారు అనుకోండి. నా దగ్గర సీరియస్గా మీరు అనుకున్నంతరా కాదు, నా దగ్గర అంతేమి డబ్బులు లేదు గైస్. అంతగా ఫ్యామిలీ సపోర్టు లేదు, ఒక 50-50%. సో నేను ఈ ఫీల్డ్లో ఏదో ఒకటి అచీవ్ చేయాలనేసి నేను ఈ ఫీల్డ్లో వచ్చినాను. సో నా వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్పేది, మీకు ఏదని మీద వర్క్, మీకు దానిపైన ప్యాషన్ ఉందో దానిపైన వర్క్ చేయండి. మేబీ ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి అనేది ఉంటుంది. సో నేను అందరికి నా పర్సనల్ నా మోటివేషన్ ఎవరు అంటే మా మమ్మీ, మా సిస్టరు, అలాగే ఇంకా మెయిన్ ఇంకొకరు మోటివేటర్ అంటే మన ఆర్మీ సోల్జర్స్. సో నాకు ఆర్మీ సోల్జర్స్ ఎలా మోటివేట్ అవుతుంది అంటే నేను లైక్ ఫ్రీగా ఉన్న టైంలో పాడ్కాస్ట్ ఎక్కువ చూస్తాను అనమాట. హిందీ కానీ, తమిళ్ కానీ, తెలుగు కానీ. సో వాళ్ళు అక్కడ నడిచిన కార్గిల్ వార్ కానీ, అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటే దీని అమ్మ జీవితం ఇది కదరా లైఫ్ అనిపిస్తుంది. సో నాకేమి అంటే నేను అలా చెయ్యాలా, ఏదో సంథింగ్ నేను అచీవ్ చేయాలా, ఇట్లా నేను కొంచెం యూనిక్గా కనపడనేసి ఒక ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు నా లైఫ్లో కూడా ఎంత దరిద్రం ఉండిందంటే నాకు 20 ఇయర్స్ వచ్చేంతవరకు నాకు లైఫ్ అంటే లైఫ్లో ఏమీ ఎంజాయ్ చేయలే. బట్ చూడండి నేను చెప్తాను కదా, ఇదే దేవనహల్లి ఎయిర్పోర్ట్ అనమాట. చూడండి లైటింగ్స్ ఎలా ఉంది అనేసి. చెక్కింగ్ అనుకుంటాను ఇక్కడ. గైస్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము, చూస్తున్నారు కదా లైటింగ్. దీనమ్మ జీవితం. అక్కడ పైన చూడండి చెట్ల ఏమో చెట్లే గైస్, చెట్ల లోపల లైటింగు. వీళ్ళు చూస్తారా అమ్మాయిలు ఎట్లుండారు, ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళు అనుకుంటాను. ఇదే నా ఫస్ట్ టైం గైస్ నేను ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవుతూ ఉండేది. చూడండి గైస్ ఒక్కొక్క ఫారిన్లో ఉన్నట్టుగా ఉంది. సూపర్ ఫొటోస్ తీసుకుంటున్నారు.
బాగుంది. ఫస్ట్ టైం అనుకోండి గైస్ ఇది నైట్ రైడ్, కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్తో చూడండి ఎట్లుందో అనేసి. లగేజెస్ అంతా దాంట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ కార్లో నుంచి వస్తారు కదా వాళ్ళకి అనుకుంటాను, నాకు తెలియదు గైస్. నేను ఇదే ఫస్ట్ టైం వచ్చింది ఎయిర్పోర్ట్ లోపలికి. ఇక్కడ కూడా కుక్కలు తిరుగుతుంది. అక్కడ చెట్లు చూడండి, చెట్లలో లైటింగ్ పెట్టిండారు, క్రేజీగా ఉంది. ఏదో చెప్తున్నారు, బైక్స్ ఎక్కువసేపు ఇక్కడ నిలుపుకోకండి, వెళ్ళిపోండి అంటున్నారు. లైటింగ్స్ అయితే క్రేజీగా ఉంది. ఎక్కడ ఒక ఏరోప్లేన్ కనపడిస్తలే, ఏరోప్లేన్ అని కనపడిస్తే చూసేసానే వెళ్దాము. ఫస్ట్ టైం అనుకోండి నైట్ రైడ్ చేస్తూ ఉండేది. ఇంట్లో వేరే నేను ఒక 1 అవర్ అని చెప్పేసి వచ్చినాను. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ మనకి ఎంత 2 o'clock అయిపోతుంది టైము. లైటింగ్స్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి ఫుల్ సూపర్గా ఉంది గైస్. నేనైతే ఇంకొక 2 months తర్వాత ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లాంగ్ ట్రిప్కి వచ్చేట్టుగా ఉంటే నాకు కమెంట్లో మీ పేరు పెట్టండి, నేను వాళ్ళతో మాట్లాడతా పర్సనల్గా. మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేసినారంటే మీరు అనుకుంటారు మనకి ఎవరు సపోర్ట్ చేయరు. అది ZX నా డ్రీమ్ బైక్, ZX బ్రో. ఓ క్రేజీ, మా దగ్గర నుంచి చూసినాం ZX అన్నారు. సేమ్ అయితే చూడు బ్రో. 1 ఫోటో ఇస్తానన్నాడు గైస్, ఇస్తానన్నాడు, ఫోటో ఇస్తాను గైస్. నా డ్రీమ్ బైక్ ముందరే ఉంది, క్రేజీగా ఉంది గైస్. తమిళ్ ఓకే బ్రో, ఇట్స్ మై డ్రీమ్ బైక్, కెన్ ఐ టేక్ 1 photo? చెయ్యంతా షివర్ అవుతుంది గైస్. చూడండి మీరు చూస్తుంటే 1 photo. It's like shivering my hands. This is my first time I am touching super bike. Oh nice. Oh, can I sit? Oh, off the bike. Oh nice. Oh bro, nice. గైస్ చూస్తున్నారు కదా ZX 10R. లైఫ్లో ఫస్ట్ టైం గైస్ ఈరోజు టచ్ చేసినాను, ప్లస్ కూర్చొని ఫొటోస్ కూడా తీసుకున్నాను. చూడండి నా లైఫ్లో ఫస్ట్ టైం గైస్ ZX 10Rని టచ్ చేసి కూర్చొని ఫోటో కూడా తీసుకున్నాను. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. వితౌట్ ఎగ్జాస్ట్. ఓ క్రేజీగా ఉంది గైస్, క్రేజీ అనుకోండి. ఈ ఫీల్ అనుకోలేదు గైస్. లిటరలీ నా హ్యాండ్స్ అంతా షేక్ అవుతుంది. ప్రతి ఒక్క యూత్కి, ప్రతి ఒక్క యంగ్స్టర్కి ఒక సూపర్ బైక్ తీసుకోవాలని చాలానే ఆశ ఉంటుంది. బట్ నేను ఇన్ని రోజుల తర్వాత నేను 20 years వచ్చేంత వరకు ఎక్సెల్ తప్ప ఇంకే బైక్ సొంతంగా నా దగ్గర ఉండలే. 21 yearsకి నేను రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ZX 10Rలో కూర్చొని ఫోటో తీసుకున్నాను. చాలానే హ్యాపీగా ఉంది గైస్. ఆకలి అయితే అవుతుంది. ఆకలి అవుతుందిరా. నా దగ్గర ఉంది కదా, తెచ్చినావా? ఏం రాదిస్తావు ఈ టైంలో? ఏం తెచ్చిండవు? ఏంద్రా అది? ఈరా ఏమి కాదు, ఏమన్నా చెప్పే. ఇంత పెద్ద ప్యాకెట్ టిష్యూ ఎవరైనా ఎత్తుకొచ్చేది? ఇంకేముంది? వాటర్ బాటిల్ కావాలా? ఓకే, ఒక వాటర్ బాటిల్ తెచ్చినాడు పిల్లోడు. ఓ కోక్ కూడానా? ఇదేమిది? పిజ్జా బాయ్. ఓపెన్ చేయి బ్రో. ఏంది బ్రో, ఏంది లోపల? చికెన్ పీస్. ఓ మంచి పని చేసినావు తెచ్చిన దానికి, అట్లీస్ట్ కడుపైన నిండుతుంది. వీడెవరో తెలిసింటే కమెంట్ చేయండి గైస్. నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారా, నీ కడుపుకి మసాజ్ చేసి చూసేసి గులుగులు అనేసి. సరే మా ఆడియన్స్కి ఏదైనా ఒకటి చెప్పు, చూద్దాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేదానికి సబ్స్క్రైబ్ చేయండి బ్రో. చికెన్ పీసు. హ్యాపీ బర్త్డే టు యు. ఓ నైస్. ఫస్ట్ తిందాం, ఆకలి అవుతుంది. నా
చిన్నప్పుడంతా నేను ZX అన్నాను చూస్తే చాలు అనుకున్నాను, కానీ నా డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అయింది గైస్. ZX-10R పైన కూర్చున్నాను, అలాగే ఫోటో తీసుకున్నాను. లిటరలీ నా హ్యాండ్స్ అంతా ఫుల్ షేక్ అవుతుంది. ఈ జమ్మూ కాశ్మీర్లో ఒక అటాక్ అయితే జరిగింది అనమాట. 28-29 మెంబర్స్ జనాలు చచ్చిపోయినారు, టెర్రరిస్టులు చంపేసినారు అనమాట. ఒక ప్లేస్ ఏదైతే ఉందన్నమాట, టూరిస్ట్ ప్లేస్, అది ఫేమస్ అనమాట. అక్కడికి అందరూ వెళ్ళాలి అంటే బై వాయకన్నా వెళ్ళాలి, లేదంటే హార్స్ రైడ్ అయినా చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. బట్ అక్కడ వెళ్ళినప్పుడు ఒక నలుగురు టెర్రరిస్టులు ఏం చేసినారంటే ఒక ఆర్మీ డ్రెస్ తర వేసుకొనేసి లైక్ వాళ్ళంతా చెక్ చేసిండారు. దాని తర్వాత వాళ్ళు అడిగినారు మీరు హిందూనా ముస్లిమా అనేసి అడిగినారు. వాళ్ళు ముస్లిం అంటే వదిలేసినారంట, హిందూ అంటే చంపేస్తూ ఉన్నారంట. లైక్ ఒకరైతే భయపడేసి నేను ముస్లిం అన్నారంట. లైక్ వాళ్ళు ఖురాన్ చదవమంటే వాళ్ళు ఆ టూరిస్ట్ అబ్బాయి భయపడిపోయేసి నేను మర్చిపోయినాను అంటే ప్యాంట్ ఇప్పేసి చెక్ చేసి అతనైతే చంపినారంట. దాని వైఫ్ వచ్చేసి అడిగిందంట మన అన్ని కూడా మా హస్బెండ్తో పాటు చంపేయండి అంటే, లేదు మీ అమ్మాయిని చంపము, మీ పిల్లోడిని చంపము, మీరు నరేంద్ర మోడీకి చెప్పండి అనేసి చెప్తారంట. బాయ్ రా పోయి మెసేజ్ అయ్యి. యాక్చువల్లీ ఏం తెలుసా గైస్, నేను ఇంట్లో 1 అవర్ అని చెప్పినాను. ఇప్పుడు టైం చూసినారంటే 3 o'clock అవుతుంది. ఇంటికి పోతే ఫుల్ మెట్లోనే అయిపోతారేమో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.